శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 25 మంగళవారం రోజున కుంభరాశి వారు చాలా భయపడతారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 25 మంగళవారం రోజున కుంభరాశి వారు చాలా భయపడతారు. ఈ రాశి వారిని భయపెట్టేటటువంటి ఆ పరిస్థితులు ఏమిటో, ఈ రాశి వారు ఏ విధమైన కారణాల చేత ఎందుకు భయపడతారో, అలాగే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ కార్యక్రమాలు, పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తూ ఉంటారు. స్నేహితుల పట్ల, బంధుమిత్రుల పట్ల ఆత్మాభిమానంతోనూ అలాగే ప్రేమానురాగాలతోనూ ఉంటారు. ఈ రాశి వారికి స్వయంగా తమ యొక్క కృషితోనే పైకి రావాలనే పట్టుదల ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ఏదైనా ఉచితమైన సలహాలు ఇచ్చినా, ఎవరైనా ఏదైనా ఉచితంగా స్వీకరించమని ఇచ్చినా అస్సలు ఇష్టపడరు. స్వయంగా కష్టార్జితంతోనే వీరైతే కనుక ప్రతి దానిని స్వీకరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కాస్త పట్టుదల ఎక్కువనే చెప్పుకోవాలి. మాట పట్టింపు వచ్చినా, వీరితో ఏదైనా విషయంలో తెగదింపులు వచ్చినా సరే దాని విషయమై ఎంతవరకైనా వెళతారు. ఈ రాశి వారు క్షమించే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారు ఎటువంటి వారో ఆచితూచి వారిని క్షమించడానికి ఇష్టపడతారే తప్ప అందరినీ కూడా వారు అన్నటువంటి మాటల్ని ఈజీగా వదిలేటటువంటి మనస్తత్వం కాదు. పట్టుదల కలిగిన మనస్తత్వం. మాట పట్టింపులకి, పంతాలకి వీరైతే కనుక ఖచ్చితంగా నిలబడతారు. ఇక ఈ రాశి వారు బంధుమిత్రులను ఎంతగా గౌరవిస్తారంటే, వారి స్నేహితులను గాని, బంధుమిత్రులను గాని ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. వారిని ఆదరిస్తూ ఉంటారు. అంతటి మంచి మనుషులు ఈ రాశివారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 25న ఈ రాశి వారు కనుక భయపడే పరిస్థితులు జరగబోతున్నాయి. ఈ రాశి వారి యొక్క పనిపాట్లలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ వీరైతే కనుక ఒక పొరపాటు చేసే పరిస్థితి సూచన కనిపిస్తుంది. గ్రహచర గోచర ఫలితాలు వీరికి ఈ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాయి. చిన్న పొరపాటు కారణంగా వీరైతే అధికారులతో ఎక్కడ తిట్టించుకోవాలో అనో, అలాగే కస్టమర్స్ చేత కానీ, వ్యాపారంలో కానీ వీరైతే కనుక ఎటువంటి వారితో ఒత్తిడిని ఎదుర్కోవాలా అని, పై అధికారుల యొక్క నిందలను ఏ విధంగా పడాలా అని ఆలోచించవలసిన పరిస్థితి అయితే కలుగుతుంది. వీరైతే దానికోసం భయపడతారు. ఎందుకంటే వీరు చేసిన పొరపాటు వీరికి తెలుసు. వీరు ఆతమరిచి చేసిన చిన్న పొరపాటుకి వీరైతే ఇప్పుడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాటలను పడవలసి వస్తుంది. దీనికోసం అయితే వీరు భయపడతారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి చిన్నపాటి ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సభ్యులతో చర్చించి అలాగే సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుంటే కనుక ఈ ప్రమాదం నుండి బయటపడవచ్చు. శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి మిగిలిన అందరికీ కూడా, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు, ఆసక్తి ఉన్నవారు, అలాగే టెక్నికల్ రంగానికి సంబంధించిన వారు వీరందరికీ కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి విషయంలో సంతానం కోసం ఎదురు చూసే వారికి ఇప్పుడైతే అనుకూల సమయమని చెప్పుకోవాలి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి సంబంధం కుదిరే పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు శుభకార్యాలకు వెళ్లవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ రాశి వారికి గోచరిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.